అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కార్యాలయానికి కూతవేడు దూరంలో పదుల సంఖ్యలో డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రభుత్వ అనుమతి లేకుండా, ఎలాంటి మౌలిక వసతులు లేకుండా వైద్య పరీక్షలు చేస్తూ ప్రజల నుంచి డబ్బులు దండుకోవడమే కాకుండా వారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నాయి. వీటిపైన చర్యలు తీసుకోవాలని అనేక దఫాలుగా ఏఐవైఎఫ్గా జిల్లా వైద్య శాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా వీటిపైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దాంతో అదే కాకుండా చాలా హాస్పిటల్లో ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొక్కుతూ, ముఖ్యంగా మనం చూసినట్టయితే కొత్త బస్ స్టాండ్ దగ్గరటువంటి యశోద నర్సింగ్ హోమ్లో జూలై నెల 27వ తేదీన భ్రూణహత్య జరిగినటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనిపైన విచారణ చేయండి అని చెప్పేసి జూలై 27వ తేదీన జిల్లా వైద్య శాఖ అధికారికి వినతి పత్రం ఇచ్చినా ఇప్పటి వరకు దానిపైన విచారణ చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా చాలా హాస్పిటల్లో ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొక్కుతూ ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ, ఆరోగ్యశ్రీ అప్రూవల్ అయినప్పటికీ మరికొంత ఫీజు వసూలు చేస్తూ ఉన్నాయి. వీటిపైన విచారణ చేయడం అని చెప్పేసి డిఎంఎన్హెచ్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చినా వారు స్పందించలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే వారి నిర్లక్ష్యాన్ని విడనాడాలని చెప్పేసి ఈరోజు మేము శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా డిఎంఎన్హెచ్ఓ గారు స్పందించి ఈ అనుమతి లేనటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్లపైన చర్యలు తీసుకోకపోతే ఏఐవైఎఫ్గా ప్రత్యక్ష దాడులు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. దాంతోపాటు అనుమతి పొందినటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్లో ఎంత ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు, ఆ ఫీజుకు సంబంధించినటువంటి చిటీ చాట్ ఏర్పాటు చేసి బహిరంగంగా అందరూ కనిపించే విధంగా వాళ్ళు నోటీస్ బోర్డులో పెట్టాలని చెప్పేసి నిబంధన ఉన్నప్పటికీ ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా దాన్ని పాటించట్లేదు. వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక దఫాలుగా చెప్పినప్పటికీ డిఎంఎన్హెచ్ఓ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వారి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు నిర్లక్ష్యం విడనాడి పేద సామాన్య ప్రజలకి మెరుగైనటువంటి వైద్యం చౌకగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముందు ధర్నా చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కర్నూలు నగరము జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తలమానికంగా ఉన్నటువంటి ఈ కర్నూలు నగరంలో అనునిత్యం రోగులు చాలామంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వస్తూ ఉంటారు. అందులో భాగంగానే రోగ నిర్ధారణ కొరకు సంబంధించినటువంటి వార్డులోకి వెళ్తే ఇక్కడ సరైన పరికరాలు లేవు, సరైన యంత్రాలు లేవు, సదుపాయాలు లేవని కుంటి సాగు చెప్పి ప్రైవేట్ ల్యాబ్లకు ధనార్జన ధ్యేయంగా వాళ్ళకు పంపించడం జరుగుతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ డాక్టర్లు, ప్రైవేట్ ల్యాబులు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు, పలానా ల్యాబ్కు పోతే ఖచ్చితమైన రిపోర్ట్ వస్తూ ఉందని చెప్పేసి ఈరోజు వచ్చినటువంటి రోగులను వెనక్కి పంపడం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా జిల్లా ప్రధాన వైద్యాధికారికి కూడా పలు దఫాలుగా మేము విన్నవించినప్పటికీ ఈ విషయం పైన కుంటి సాగులు చెప్తూ దాటవేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇందాక మా నాయకులు చెప్పినట్టు యశోద హాస్పిటల్, బాలాజీ నర్సింగ్ హోము, మరి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు కూడా నియమ నిబంధనలు తుంగలో తొక్కి అత్యధికమైనటువంటి ఫీజులు వసూలు చేసి రోగుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి దాపురించింది. ఈరోజు పేదోడికి వైద్యం అందని ద్రాక్ష వల్లే తయారవుతుందంటే, ఈ విధంగా తయారవుతూ ఉందంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాలు వైఖరి తప్ప ఇంకోటి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కర్నూలు నగరంలో ప్రైవేటు ల్యాబులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉన్నా మరి దానిపైన ఏమాత్రం స్పందించినటువంటి అధికారులకి మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి నిజంగా మీరు పేదలకు రోగులకు వైద్యం, సరైన వైద్యము, ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలంటే ఇలాంటి పుట్టుకొస్తున్నటువంటి ల్యాబులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. నిన్నటికి నిన్న కూడా ఇంకొక నర్సు గారికి ఇంకో అన్యాయం జరిగింది. మరి దీనిపైన కూడా మీరు తక్షణమే స్పందించాలని చెప్పేసి మేము అఖిల భారత యువజన శాఖ డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ముందు జిల్లా వైద్యాధికారులు ముట్టడి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.